కడప తహసీల్దార్గా పనిచేస్తున్న శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి 36 లక్షల నగదు గుర్తించారు. గతంలో శివప్రసాద్ రేణిగుంటలో తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై శివప్రసాద్ వచ్చారు. నగదు ఎలక్షన్కి సంబంధించి అమౌంట్ అది ఎలక్షన్కి ఎక్స్పెండిచర్కి సంబంధించి రిటర్నింగ్ అధికారి గారు రిలీజ్ చేస్తారు అమౌంట్. ఇది ఈ కాన్షియన్స్ హెడ్ తహసీల్దార్ శివప్రసాద్, దానికి సంబంధించి ఎలక్షన్ ఫండింగ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ అమౌంట్ ఇతను కస్టడీలో ఉంటుంది ఎలక్షన్ డే వరకు. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆర్డర్ మీద ఈ తహసీల్దార్ గారి దగ్గర ఉంచారు. అది అమౌంట్ అదంతా 36 లక్షలు. 36 లక్షలు ఎందుకు ఉంటుంది సార్ కేసు? ఉంది ఎలక్షన్ ఖర్చుల కోసం అలా అఫీషియల్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. అది వెరిఫై చేస్తాం మనం. చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఎలక్షన్ ఖర్చుల కోసం అని చెప్పి అది పెట్టుకోమని చెప్పారు. కలెక్షన్ మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ అవి చూసి తదుపరి వెరిఫై చేసి దాని ప్రకారం అది ఏంటన్నది, ఆ అమౌంట్ దేనికోసం ఉంచారు ఏంటన్నది దర్యాప్తు జరుగుతుంది. 10 మంది, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ. ఇన్స్పెక్టర్ నేనే, గిరిబాబు నా పేరు, కే గిరిబాబు. కోటేశ్వర, రామ్ కోటేశ్వర. ఇతర ఆస్తులకు సంబంధించి సేఫ్ కస్టడీకి తన దగ్గర ఉంచారని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా దర్యాప్తు జరుగుతున్నారు. రిటర్న్ కన్సర్న్ అధికారులతో ఆర్డీఓ గారు కదా, ఆర్డీఓ గారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏముంది? పత్రాలు ఆయన అఫీషియల్గా ఒక లెటర్ పంపించారా? ఆర్డీఓ గారు పంపించారు. అంటే అది ఎక్కడే కాదు, నాతో ఎక్కడే కాదు, ప్రతి దగ్గర జరుగుతుందని అంటున్నారు. అది వెరిఫై చేసి ఏది ఉంటే దాని ప్రకారం, ఒకవేళ ఇతను సొంత సంబంధించి ఇతను వ్యక్తిగతమైన ఆస్తి అయితే కనుక సీజ్ చేస్తాము, లేదంటే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం